నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ లో చార్పత్త ఆట నడుస్తోంది కవిత వ్యవహారంపై బండి సంజయ్ కామెంట్స్ గద్దర్ అవార్డులపై ఆర్ నారాయణమూర్తి హర్షం ఏపీ ప్రభుత్వం పురస్కారాలు ఇవ్వాలని విజ్ఞప్తి భగవంతుడు కరుణిస్తే భవిష్యత్తులో పెన్షన్ల పెంపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కేరళ మహారాష్ట్ర ఢిల్లీలో అత్యధికం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి నిర్వహణ సంరక్షణపై సీఎం సమీక్ష నిర్వహించారు. గో సంరక్షణ నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు ఉండాలన్నారు. మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలన్నారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మావోయిస్టుల ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. జూన్ 10వ తేదీన దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని కోరుతూ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక లేఖ విడుదల చేశారు. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు మృతి చెందారని ఆ లేఖలో పేర్కొన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం ఆపరేషన్ కగార్ను ఆపడం లేదని వివరించారు. 2 నెలలుగా సంయమనం పాటిస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదని వెల్లడించారు. కేంద్ర రాష్ట్రాల ఫాసిస్ట్ వైఖరికి నిరసనగా బంద్కు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. అలాగే జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి సుధాకర్, భారత్ బంద్కు పిలుపునిచ్చినట్లుగా సమాచారం అంతోంది. మావోయిస్టులు దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి సుధాకర్? ఎస్ విజయ్, జూన్ 10 నుండి దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించాలని చెప్పి భారత్ బంద్ ప్రకటించాలని చెప్పి మావోయిస్టు పార్టీ ఇప్పటికీ 2024 నుండి ఇప్పటి వరకు మాత్రము 540 మంది మావోయిస్టు సెంటర్లో ఈ ఆపరేషన్ కగార్ ప్రారంభమైన నుంచి నేటి వరకు మాత్రము ఆపరేషన్ సిద్ధంగా ఉన్న చెప్పి మావోయిస్టులు 5 సార్లు లేఖ పంపించిన కేంద్ర ప్రభుత్వం మాత్రము స్పందించలేదంటే మాత్రము ఆ లేఖలో పెట్టింది. అంతేకాకుండా ఈ దండకార్యం ఆపరేషన్ గా ఎక్కడ కొనసాగుతుందో కర్రెకట్టలో ఉన్న పోలీసు బలగాలను వెనక్కి తీసుకెళ్ళి ఖచ్చితంగా శాంతియుత చర్చలు చెప్పి ఈ లేఖలో పేర్కొన్నారు. ఇదే కాకుండా మాత్రము గతంలో చూసుకుంటే మాత్రం ఆపరేషన్ ప్రకారం మాత్రం 2020 జూన్ 31 నాటికి ఖచ్చితంగా మావోయిస్టులు భారతదేశంలో లేకుండా చేస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మాత్రము సానుభూతి పరులైన కొంతమంది మావోయిస్టు మనం లెగ్గిపోవడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలవండి ఉన్న రిపార్ట్స్ లెక్కిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మాత్రము సుమారు ఆపరేషన్ 40 కాలంలో మాత్రం ఇప్పటికే 150 మంది మావోయిస్టులు మాత్రం లొంగిపోవడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ రాకపోతున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికే దండకారణలో ఉన్న బడా నాయకులు మాత్రం బడా మావోయిస్టులు మాత్రం చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ 500 మంది కాకుండా శాంతి చర్చలకు ముందుగా వస్తామని చెప్పి చాలా. అంతేకాకుండా ఈ కూడా ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ శబరీష్ ముందు కూడా జరిగింది. గత 2 రోజుల క్రితం కూడా ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ముందు కూడా సుమారు 24 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. అయితే ఒకటే చూసుకోవచ్చు, మొన్న మాత్రం పాల్గొన్నారు. వారికి ఎన్నికలకు నిరసన భారత్ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఖచ్చితంగా ఈ బంద్ను అందరూ భారతదేశ వ్యాప్తంగా పాటించడం మాత్రం లేఖలు పేర్కొన్నారు. థ్యాంక్ యూ సుధాకర్. ఇటు భారతదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. దేశంలో నేడు 3,395 కరోనా యాక్టివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. కేరళలో ఇప్పటి వరకు 1,147 కరోనా కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223 కరోనా యాక్టివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అయితే నిన్న ఒక్కరోజే దేశంలో కరోనాతో 8 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 3,395కు చేరినట్లుగా సమాచారం అంతోంది. కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. ఏదైతే దేశంలో కరోనా కేసులు వేగవంతంగా అయితే పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 2,000కు పైగా యాక్టివ్ కేసులు అయితే నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. భారత్లో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే డబుల్ అయింది. భారతదేశంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 2,710కి అయితే చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే ప్రకటించింది.
దేశంలో కరోనా కేసులు వేగవంతంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా 2000కు పైగా యాక్టివ్ కేసులు అయితే నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు అయితే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. భారత్ లో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2 రోజుల్లోనే డబుల్ అయింది. భారతదేశంలో దాదాపు ఇప్పటికే 2000కు పైగా అయితే తేరిందని చెప్పేసి కూడా ఆరోగ్య శాఖ అయితే ప్రకటించింది. మే 29న కరోనా యాక్టివ్ కేసులు 1010 మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలోనే కేసులు అమాంతంగా పెరగడం ఆందోళన అయితే కలిగిస్తుంది. దేశంలో మొత్తం దాదాపు 2710 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి. గత 24 గంటల్లోనే 511 కేసులు అయితే నమోదయ్యాయి. 255 మంది కోలుకోగా 7గురు అయితే మరణించారు. దేశంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15కి అయితే చేరుకుంది. అందులో గరిష్టంగా 6 మరణాలు మహారాష్ట్రలో సంభవించాయి. ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ కారణంగా మొదటి మరణం నమోదైంది. JN1 వేరియంట్ తో 60 ఏళ్ల మహిళ మరణించినట్లు అధికారులు అయితే తెలిపారు. JN1 వేరియంట్ ఉనికి అయితే తట్టుకోలేక మహిళ ఉదర సంబంధించిన వ్యాధికి చికిత్స పొందుతుంది. కేరళలో భారీ కేసులు అయితే నమోదవుతున్నాయి. ఒక కేరళ రాష్ట్రంలోనే 1000 కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు అయితే నమోదయ్యాయి. కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 1147కి అయితే చేరుకుంది. గత వారం రోజుల్లో ఇక్కడ కరోనా కేసులు వేగంగా పెరిగాయి. ఒమిక్రిన్ JN వేరియంట్ LF7 కేసులు అయితే వస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఢిల్లీలో దాదాపు 3 రెట్లు కేసులు పెరిగాయి. ఢిల్లీలో ప్రస్తుతము 290 కేసులు ఉన్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా 100 మార్కులు అయితే దాటాయి. మహారాష్ట్రలో 424 కేసులు అయితే, గుజరాత్ లో 223 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 3, ఏపీలో 16 కోవిడ్ కేసులు అయితే నమోదయ్యాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గద్దర్ అవార్డును ప్రకటించడం సంతోషమన్నారు సీనియర్ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి. సింగిల్ థియేటర్స్ పర్సంటేజ్ విధానంపై పోరాటం కరెక్ట్ అని అన్నారు. హరిహర వీరమల్లు సినిమా కోసం థియేటర్లను జూన్ 1 నుంచి బంద్ చేస్తున్నారనే వార్తను నారాయణమూర్తి ఖండించారు. అది అబద్ధమంటూ స్పష్టం చేశారు. పవన్ సినిమా కోసం ఇది అంతా జరిగిందని ఏపీ మంత్రి దుర్గేష్ విమర్శించడం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమను గౌరవించినందుకు సీఎం రేవంత్కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఏపీలో సీఎం చంద్రబాబు కూడా నంది అవార్డులను ప్రకటించాలని కోరారు. తెలంగాణ 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పైన ఉన్న సింగిల్ థియేటర్ల 300 పైసలకు వచ్చాయి. సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి? ఇవాళ మాల్స్లోని, ఆటల్లోని, ఇటువంటి సోకాల్డ్ థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి? ఇవాళ ఎంత బీభత్సమైన రేట్స్. ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే 500 రూపాయల, డ్రింక్ 200 రూపాయల, టికెట్ మొత్తం 200, 300 ఇలాగ అనుకుంటే సగటు ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు? ఏ రకంగా వెళ్ళగలుగుతాడు? ఇవాళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం. అలాంటి వినోదాన్ని సగటు మనిషికి దూరం చేస్తుంది ఇవాళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్. కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి. దానికి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి. ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు నుంచి కాదండి. నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టానంటే సిన్స్ 25 years ది ఇష్యూ ఈజ్ గోయింగ్ ఆన్. ఈ పర్సంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి, నేను కూడా ఒకనండి. ఆ రోజుల్లో మీరు నమ్మని మిత్రులలో కిఎల్ నాన్నగారు ఉన్నప్పుడే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేశాం. కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా కిరణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా అలాంటి దశలో మీరు నమ్మండి, ఇదే ఫిల్మ్ ఛాంబర్ ముందు టెంటలు వేశాం. అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు, ఓ నట్టి కుమార్ గారు, ఓ మోహన్ గారు, ఓ బెక్కం వేణుగోపాల్ గారు, నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశేషవరరావు గారు, తమ్ముడు భరద్వాజ్ గారు, కేఎస్ రామారావు గారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు పెద్ద మంది సంఘీభం ప్రకటించారు. ఎన్ని చేసినా ఏమీ కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఈజ్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహర వీరమల్లుకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహర వీరమల్ని ఫోకస్ చేయడం అంటే ఎంత దూరం ఉండేది? అది కరెక్ట్ కాదండి. అందుకని
నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడ్డ వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా, మర్యాద పొరుగు కలవచ్చు కదా అన్నారు. సుభాష్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ జరుగుతున్న పరిణామాలు కేవలం కుటుంబ నాటకమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ పేరుతో ఒక నాటకం నడుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్లో ప్రస్తుతం చార్ పత్తా ఆట కొనసాగుతోందని, ఈ కల్వకుంట్ల సినిమాకు కాంగ్రెస్ పార్టీయే ప్రొడక్షన్ బాధ్యతలు చూస్తోందని ఆయన ఆరోపించారు. కవిత అరెస్ట్ కాకుండా ఉండేందుకు తమ పార్టీతో కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేశారని, అయితే అవినీతికి పాల్పడిన ఆ పార్టీతో తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలవదని ఆయన స్పష్టం చేశారు. రామ అంతా కాంగ్రెస్ పార్టీదే, ఆ కవితక్క విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు తీన్ పత్తా చూసారు చాలా మంది, తీన్ పత్తా పత్తల ఇప్పుడు చార్ పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో చార్ పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు చార్ పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారు జోకర్ ప్లేస్లో పెట్టారు. దీంతో ఏమైనా ఇప్పుడు ఈ చర్చతోని, ఈ కవితక చర్చనో దీంతో తెలంగాణ రాష్ట్ర లాభం జరుగుతుందని చెప్పండి. ఇదో సమస్య అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి. ఇంకా 6 గ్యారెంటీల గురించి చర్చ జరగాలని గీ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి? వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలామంది బీజేపీకి టచ్లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేసీఆర్ గారు చేస్తుంటే టక్కనే మీటింగ్ పెట్టి మనం బీజేపీతో కలుస్తున్నామే, నాకు కేంద్ర మంత్రి ఇస్తున్నారని చెప్పుకున్నా లేదా? ఒక గదే జిమ్మికలు ఇవన్నీ కూడా. బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము ఎందుకు పట్టించుకుంటామన్నా? అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో రానియాలి, మేము వాళ్ళని దరిదాపులో రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం, మేము అవినీతి మచ్చలేకుండా దేశాన్ని పాలిస్తున్నాం. 15 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలేని ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం. మేము దాని వ్యతిరేకం, మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం? కాబట్టి ఈ చార్ పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి 6 గ్యారెంటీల గురించి చర్చ జరపండి. ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్, దీనికి అంతా కూడా దీని ప్రొడ్యూసర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్, దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే. ప్రొడక్షన్ మాత్రం కల్వకుంట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్. సెన్సార్ అది ఇక్కడ స్టేట్ చూస్తున్నారు. ఇక సెన్సార్ మార్క్ వస్తే కడిగేస్తాం. అందుకే కడిగేయమంటాను నేను. అందుకే బంజారీ చార్ పత్తా దీంతో ప్రజలకు ఏం లాభం దీంతో అంటున్నాను నేను.
చెప్పుకున్నా లేదా ఒక గదే జిమ్మికలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము ఎందుకు పట్టించుకుంటామన్నా అది ఫామ్ హౌస్ పార్టీ కుటుంబ పార్టీ అవినీతి పార్టీ కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది కానీ మేము దరిదాపులో రానియాలి మేము వాళ్ళని దరిదాపులో రానియాలి బీఆర్ఎస్ పార్టీని ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకంగా మేము అవినీతి మచ్చలేకుండా దేశాన్ని పాలిస్తున్నాం 15 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలేని ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం మేము మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత కొత్తగా జాగృతి ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే జాగృతి ఆఫీసులో కేసీఆర్ ఫోటోతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం, అంబేద్కర్, జ్యోతిబాపులే, సావిత్రిబాయి పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు ఉన్నాయి. జాగృతి బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్లో కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలు మాత్రమే కనిపించాయి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.